మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 130వ కీర్తన 2వ వచనం. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఈ వచన భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యక్తి ప్రార్థిస్తున్న విధానాన్ని మనం గమనించగలం. అందుకే ఈ మొదటి వచనాన్ని గనక గమనిస్తే, యెహోవా, గాఢాంధకారపు లోయలో నేను నీకు మొరపెట్టుచున్నాను అని అంటూ ఉన్నాడు. అంటే అతని యొక్క జీవిత విధానంలో తాను కలిగి ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితిలో తన జీవితం ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుడు నేను ఏ సమయమందు ప్రార్థించినా నాకు జవాబిచ్చే దేవుడని. నిజమే కదా? తన స్థితిని మార్చిన దేవుణ్ణి ఆయన ప్రార్థన చేసి జవాబు పొందుకున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన భాగాన్ని ఆయన రాసినట్లుగా చూస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి దినాలలో నీ జీవితంలో కూడా గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితులు నీ జీవితంలో కలిగినప్పుడు నువ్వు భయపడకు. నీవు నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీతో మాట్లాడే దేవుడు. నీవు ఆయన్ని దర్శించటం కాదు, ఆయనే నిన్ను దర్శించి నీకు తగిన జవాబిచ్చి నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టే దేవుడు. అటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినటమే కాదు, నీకు జవాబు ఇవ్వటమే కాదు, నీ పరిస్థితిని అంతటిని మార్చి ఉన్నత స్థితిలో నిలబెడతాడు. అటువంటి కృపలో నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. ఆమేన్.